ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి గొర్రెలను దొంగతనం చేశాడు. దానికి శిక్షగా అతని నుదుటి మీద కాల్చిన ఇనుముతో గోదో అనే ముద్ర వేశారు. గో అంటే గొర్రెల, దో అంటే దొంగ అని, గొర్రెల దొంగ అని. ఆ ముద్రను చూసిన ఏ వ్యక్తి అయినా చెప్పేస్తాడు ఇతడు గొర్రెలు దొంగతనం చేశాడని. సంవత్సరాలు గడిచే కొద్దీ అతను దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టాడు. తన మనస్సు మారింది, బుద్ధి ప్రవర్తన మార్చబడింది. ఒక మంచి వ్యక్తిగా తీర్చబడ్డాడు. చిన్నపిల్లలు అతన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని అడిగాడంట, అమ్మా, అంకుల్ తల మీద గోదో అని రాసుంది ఏంటి అంటే, ఆ తల్లి చెప్పిందంట గొప్ప దొర అని. వాస్తవానికి అది గొర్రెల దొంగే. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి గొప్ప దొరగా మార్చబడ్డాడు. దేవుని వాక్యం మనిషి మనసును మారుస్తుంది. నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తారు.